ఏవండి, ఇది కొత్త ఆవకాయ సీజన్. కొత్త ఆవకాయలో ముద్దపప్పు వేసుకుని ఘుమఘుమలాడే నెయ్యి వేసుకుని కలిపి తింటే ఎలా ఉంటుంది? సూపర్! అలాగే ఘుమఘుమలాడే సాంబార్ అన్నం తింటే, అలాగే గుత్తొంకాయ కలుపుకొని తింటే, అబ్బా! ఇంక చెప్పక్కర్లేదనుకోండి. ఇంకంతే, ఆ రుచే వేరు. కానీ ఇప్పుడు సూపర్ ఫుడ్స్ వచ్చేసాయి. సూపర్ ఫుడ్స్ అంటే నేనిప్పుడు చెప్పానే, వాటికంటే చాలా రుచిగా ఉండే ఫుడ్ అని అనుకుంటున్నారా? అదేమీ కాదు. సూపర్ ఫుడ్స్ అంటే కొర్రలు, సామలు, అరికలు ఇవట. నేనేం చెప్పక్కర్లేదండి. మీరు ఈ పాటికి వినే ఉంటారు. టీవీ ఛానల్స్‌లో ప్రతి ఒక్కడు వీటి గురించి ఊదరగొట్టి పడేస్తున్నారనమాట. ఏంటవా? ఆ! అవి రుచిగా ఉంటాయా తింటే? ఆరోగ్యానికి మంచిదట. ఏం ఆరోగ్యం అండి? ఇదివరకు మన తాతతండ్రులు ఏం తిన్నారు? సాంబార్ అన్నం కలిపి కొట్టుకొని తినేవాళ్ళు, ఆవకాయ అన్నాలు తినేవాళ్ళు, గుత్తొంకాయ కూరలు తినేవాళ్ళు, మంచి రుచికరమైన ఫుడ్ తినేవాళ్ళు. ఆ! కొబ్బరి పచ్చడి వేసుకొని కలిపి తినడం. ఆ తర్వాత కందిపొడి కమ్మగా ఉంటుంది. ఎంత బాగుంటుంది కందిపొడి నెయ్యేసుకొని తింటే గుమగుమల నెయ్యేసుకొని. ఆ! మీగడ పెరుగన్నం. ఎక్కడున్నాయి ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయా? మీగడ పెరుగు అసలు దొరుకుతుందా మనకి? ఇప్పుడు ఈ సూపర్ ఫుడ్‌లు ఆరోగ్యానికి చాలా మంచిదట. మరి వాళ్ళందరూ బతకలేదు పాపం. 40 ఏళ్ళకే చచ్చిపోయారు. ఎంతకాలం బతికేవాళ్ళండి అటువంటి ఫుడ్ తిని? ఆ! వాళ్ళు ఆ ఫుడ్ తిని మైళ్ళ కొద్దీ, కిలోమీటర్ల కొద్దీ నడిచేవారనమాట. మరి ఇప్పుడు ఈ సూపర్ ఫుడ్‌లు తినేవాళ్ళు అబ్బే! ఒక కిలోమీటర్ కూడా నడవలేరు. వెహికల్ ఉంటే తప్ప వీళ్ళెక్కడికి వెళ్ళలేరు. అసలు ఈ కొర్రలు తినమని చెప్పేవాడికి పిర్రల మీద వాతలు పెట్టాలి. నా ఉద్దేశంలో అంతే. మనకి జీవితంలో ఆనందాన్నిచ్చే విషయాలు చాలా కొద్దిగానే ఉంటాయండి. బాల్యంలో మనకి ఆటలు చాలా ఆనందాన్నిస్తాయి. అందరి పిల్లలు చక్కగా కేరింతలు కొడుతూ ఆడుతూ ఉంటారనమాట. అదే వాళ్ళకి ఆనందం. తర్వాత ఒక వయసొచ్చిన తర్వాత స్నేహితులు, వాళ్ళతో సినిమాలు, షికార్లు అవన్నీ ఒక రకమైన ఆనందం అనమాట. ఈ సినిమాలు కూడా ఎక్కువ కాలం ఆనందం ఇవ్వవు. ఆ తర్వాత వచ్చేదేంటి? మిడిల్ ఏజు, ఓల్డ్ ఏజ్ ఇవన్నీ. వీళ్ళైతే అసలు సినిమాలకి వెళ్ళనే వెళ్ళరు. ఇకపోతే వయసులో ఉండే వాళ్ళ గురించి. వయసులో ఉండే వాళ్ళకి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఆనందం వేరే. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, యవ్వనంలో ఉండే వాళ్ళ ఆనందం గురించి ఇప్పుడు నేను చెప్పాలంటే చాలా ఉంది. వద్దులండి. మళ్ళీ మీరు బూత్ అంటారు. వద్దు, నేను చెప్పను. మీరే ఊహించుకోండి. మీకు తెలుసు కదా! మీకు తెలియనిదే ఉంది. ఈ రోజుల్లో చిన్న పిల్లలకు కూడా తెలుసు. సరే, ఆ యవ్వనం దాటిపోయిన తర్వాత అది కూడా లేదు. ఆ ఆనందం కూడా పోయినట్టే. ఇంక మిగిలినదేంటి? ఈ మిడిల్ ఏజ్డ్ వాళ్ళు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు వీళ్ళే గదా! మరి వీళ్ళకి ఆనందం ఏంటి? ఫుడ్డు. వీళ్ళకే కాదండి. ఫుడ్డు అందరికీ ఆనందం ఇస్తుంది. చిన్న పిల్లలకి, యవ్వనంలో ఉండే వాళ్ళకి, మధ్య వయస్సు వాళ్ళకి, వృద్ధులకి అందరికీ ఆనందాన్ని ఇచ్చేది ఏకైక ఫుడ్ మాత్రమే. రుచికరమైన ఫుడ్ తింటే చాలా ఆనందంగా ఉంటుంది. అది కూడా తినకుండా కొర్రలు తినండి, సామలు తినండి, అరికెలు తినండి. ఎవడ్రా మీకు చెప్పింది? ఆ! వీటి వల్ల ఆరోగ్యం నాకేం కనపట్లేదు. కొర్రలు, సామలు తినేవాళ్ళు సంపూర్ణ ఆరోగ్యంగా మేమున్నాము అని ఒక్కడిని చెప్పానండి గుండె మీద చేసుకుని. లేదు. 4 అడుగులు వేయలేరు వీళ్ళు. అప్పుడు 60 ఏళ్ల వయసులో పిల్లల్ని పుట్టించేవాళ్ళు మగవాళ్ళు. అది వాళ్ళ సత్తా. వరన్నం తిని. ఇప్పుడు వాళ్ళకి 30 ఏళ్ళు దాటితే పిల్లలు పుట్టట్లేదు. అసలు ఎవరికి అంత ఈజీగా పుట్టట్లేదు. ఈ ఫెర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరుగుతున్నారనమాట. అది వీళ్ళ సత్తా. ఆ! ఏం లేదు. శుభ్రంగా అన్నీ తినండి. నేనైతే మన పాతకాలం పద్ధతులే పాటిస్తానంతే. ఈ కొర్రలు, సామలు ఏం కాదు. శుభ్రంగా ఆవకాయలు, అన్నీ మాగాయలు, గుత్తొంకాయ కూరలు అన్నీ తింటాను. సాంబార్ అన్నం ఇవన్నీ బాగా నెయ్యేసుకొని ఎంత బావుంటుంది అసల. ఇంకో విషయం నేను చెప్పనా? మంచి రుచికరమైన భోజనం చేసినప్పుడు మనసుకి ఆనందం కలుగుతుంది. ఎప్పుడైతే మనసు ఆనందపడుతుందో శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మనసుకి బాధగా, చికాకుగా ఉంటే శరీరం కూడా అంతే అలానే ఉంటుందనమాట. కాబట్టి మంచి ఫుడ్ తినండి, ఆనందపడండి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోండి. హ్మ్.